కోర్టులతో కూడా తిట్లు తినాల్సి అంటే వస్తుంది. మీకు 2014-19 మధ్యన అరెస్ట్ అయినటువంటి కొంతమంది విషయంలో కోర్టులు అప్పుడు మందలించినాయి బాబు సర్కార్. జగన్ టైంలో ఎక్కువ సార్లు మందలింపులకు గురయ్యారు. అంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునే విషయంలో ఎవరు అడ్డుకుంటున్నారు? నేను సింపుల్ గా చెప్తానండి, ఒకటే ఒక మొక్క. ఫీల్డ్ పరంగా నేను అబ్జర్వ్ చేసింది, ఫీల్డ్ జర్నలిజం నుంచి. నేను ఈనాడు నుంచి పనిచేసినప్పుడు ఈనాడు, సిటీ కేబుల్, తర్వాత నా తేజ, సి ఛానల్, తేజ, తర్వాత TV9, తర్వాత జెమినీ న్యూస్, తర్వాత AP 24/7 ప్రైమ్. ఇందులో ఫీల్డ్లో పనిచేసింది TV9 వరకు. అక్కడ ఈ అధికారి అంటే మాకు చాలా రెస్పెక్ట్. ఎందుకు? అతను నిజాయితీ పరుడు, రూపాయి తినడు, తిననివ్వడం. అలాంటి వాళ్ళు మాకు హీరోలు. అలాంటి వాళ్ళు నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు గౌరవిస్తుంటాను, అభిమానిస్తుంటాను. వాళ్ళు కూడా అదే గౌరవిస్తారు నాకు. అది ఆ రోజున ప్రభుత్వాలు ఒత్తిళ్లు లేవు. నేను అనేది అది. ఇప్పుడు నాకు బాగా గుర్తు, ఒక రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 కార్పొరేటర్ల మీద రౌడీ షీట్లు ఉండే. వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదని ఎంత ఇదైనా సరే ఇచ్చారు బాబు గారు. వాళ్ళు ఇదయ్యారు, కానీ ముందే వార్నింగ్ ఇచ్చారు. మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ మీద రౌడీ షీట్లు తెరిచారు కాబట్టి నేను ఇస్తున్నాను, కానీ రౌడీ వేషాలు వేయడానికి వీల్లేదని చెప్పారు. పార్టీ నాయకత్వం కూడా చెప్పింది. వాళ్ళని ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాళ్ళంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే నగరాధ్యక్షుడి నుంచి ఫోన్ వెళ్ళేది. ఎందుకు వెళ్ళావు నువ్వు, ఎవడెళ్ళమన్నాను నిన్ను అన్నటువంటి. సో మన కార్యకర్త నువ్వు మాకు చెప్పు, నువ్వు ఎందుకు పోతున్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని